మంత్రి రోజాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆమె వ్యతిరేక వర్గం. 5 మండలాల నేతలంతా కలిసి రోజాకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. తన సోదరుల దోపిడీకి తాము అడ్డుగా ఉన్నామని, అందుకే రోజా తమని దూరం పెట్టారని ఆరోపించారు. ఆమెకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు. నుంచి 19 వరకు అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం ఉన్నారు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినవారని నేను అడుగుతున్నా. అటువంటి అన్నలు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు? దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు నీకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నమించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఎక్కడ రూపాయి కరప్షన్ లేకుండా ఎంతోమందికి ప్లాట్లు ఇచ్చినాము, ఎంతోమందికి డీకేడి భూములు ఇచ్చినాము, ఎన్నో ఉద్యోగాలు ఇప్పించినాము. కానీ ఇంత కరప్షన్, ఇంత మోసమైన ఎమ్మెల్యేని మంత్రిని ఎక్కడా చూడలేని కూడా మేము సభంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోయినాము, మేము విషయాలు కూడా చెప్పినాము, మాట్లాడదామన్నా చేద్దామన్నా అన్నారు. మళ్ళీ మంత్రివర్యులకు చెప్పినాము, 4-5 సార్లు ఫిర్యాదు కూడా చేసినాము, ఎంపీ గారికి అందరికీ కూడా చెప్పినాము. అయితే ఆమె తీరు మార్చుకోవడం లేదు. ఒకరోజు మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. కాబట్టి మేమందరూ కూడా ఆమెకి టికెట్ ఇస్తే మేము సుముఖంగా లేదు. రెండవది, పుత్తూరు మండలం కానీ నగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఈసారి ఆమెకి ఎక్కడ పోయినా ఆమె సీట్ ఇస్తే గెలవదు, మేము ఓట్లేము అనే ఎక్కువ మంది అగెనిస్ట్ చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేము చేసేందుకు రెడీగా ఉన్నాము, గెలిపించడానికి రెడీగా ఉన్నాము కూడా